వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీదే విజయమన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని ప్రధాని నెరవేర్చలేదన్నారు. పిఠాపురంలో వంగా గీత విజయం సాధించిందని ఖాయమని చెప్పారు. స్థానికంగా అందుబాటులో ఉండేవారికే ప్రజలు పట్టం కడతారన్నారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదంటున్న మిథున్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అంతా మాట్లాడటానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. సార్, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వస్తుంది. 2014లో ఇదే కూటమి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇదే కూటమిని ఎదుర్కోబోతా ఉన్నారు. ఈసారి మీ విజయావకాశాలు ఎలా ఉంటాయి ఈ కూటమి పైన? అంటే 2014కి 2024కు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. ఆ రోజు ఎంతో అంటే నమ్మకం కలిగించి ప్రత్యేక హోదా ఇస్తామని, రైతు రుణమాఫీలు అని చెప్పి, బంగారు రుణాలు మాఫీ అని రకరకాలుగా మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఆ రోజు ప్రజలందరూ కూడా నమ్మారు, కొత్త స్టేటు, చంద్రబాబు నాయుడు సీనియరు ఏదో చేస్తారని చెప్పి. బట్ దాని తర్వాత భ్రమలన్నీ తొలిగిపోయి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదేవిధంగా మేనిఫెస్టో ప్రామిస్లు అన్నీ పక్కన పెట్టడమే కాకుండా అసలు మేనిఫెస్టోనే పక్కన పడేసిన పరిస్థితి మనం చూసాము. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చెప్పిన ప్రతి మాట కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. సో ప్రజలకు ఈ రోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం ఉంది. ఈ మధ్యలో మీరు చూసింటారు, ప్రధానమంత్రి గారు వచ్చిన సభ కూడా జనం లేక వెలవెలబోయింది. అలాంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. మోడీ గారు కూడా నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వచ్చే 5 ఏళ్లు చాలా కీలకం, ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ రావాలి అని ఒక కామెంట్ కూడా చేశారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఏపీలో వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు ఉన్నారు. అక్కడ డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ వాళ్ళు చెప్పేదేదో ఉంది. ఎందుకు ఈ 10 సంవత్సరాలు ఆంధ్రాని నెగ్లెక్ట్ చేశారు? మరి మోదీ గారే చెప్పారు కదా ప్రత్యేక హోదా ఇస్తా అని. స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరిస్తా అన్నారు? పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు బాధ్యత తీసుకోలేదు? సో ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కూటములలో ఎంతమందిని కలుపుకొని వచ్చినా కూడా ఈసారి మళ్ళీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మీపైన ప్రధానంగా ఒక విమర్శ ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఏదైతే కేంద్రాన్ని తప్పుపడతా ఉన్నారో, కేంద్రానికి మీ అవసరం చాలా సందర్భాల్లో వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం రాజ్యసభలో కావచ్చు, ఇంకా అనేక సందర్భాల్లో. అప్పుడెప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ప్రత్యేక హోదా కావాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఒక డిమాండ్ వాళ్ళ ముందు పెట్టలేదు అనేది మీపై ఉన్నటువంటి విమర్శ. అంటే ఇవి అర్థం లేని విమర్శ. దాదాపు రికార్డు ప్రతి మాట కూడా మేము పార్లమెంట్లో మాట్లాడేది ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. నేను కానీ మా ఎంపీలు కానీ మేమందరం కూడా 100 సార్లు పైన ప్రత్యేక హోదా అనే అంశం కనీసం 100 సార్లు పైన మేము రేజ్ చేసి ఉంటాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ లెటర్ రాశారు. ఆ న్యూస్ వస్తాను. అదే మాట మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్లో లేవనెత్తింది. సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నప్పుడే నేనే ప్రత్యక్షంగా ఆ ఇష్యూ మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా మేము ఈ రెండు ఒకటి ప్రత్యేక హోదా అడిగాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే ప్రైవేటైజ్ చేస్తున్నారో దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరిగింది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకి రాజీనామా చేశారు, దీక్షలు కూడా చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ప్రత్యేక హోదా కోసం మీరు ఎందుకు పోరాటం చేయలేదు, ఎందుకు రాజీనామా చేయలేదంటూ షర్మిల లాంటి వారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. దీనికి ఏం చెప్తారు? ఈరోజు ప్రత్యేక హోదా కోసం మనకు నంబర్స్ కావాలి. ఇప్పుడు మనకు 22 మంది ఎంపీలు ఉన్నా కూడా ఈరోజు పూర్తి మెజారిటీ బీజేపీకి ఉండడం వల్ల సరైన ఒత్తిడి పెట్టలేకపోయే పరిస్థితులు మనం చూసాం. కానీ ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఈరోజు సజీవంగా పెట్టిందా అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు 50 మంది ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఆ మాట ఎత్తిన పాపాన్ని పోలేదు పార్లమెంట్లో. సో వాళ్ళు అడిగిన అంశం కూడా కాదు, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సజీవంగా పెట్టింది. రేపు ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో మన రాష్ట్ర ఎంపీల అవసరంతో ప్రభుత్వం ఫామ్ అయితే ఖచ్చితంగా ఇదే ప్రధాన డిమాండ్ ఉంటుంది. మీరు గమనిస్తే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మీటింగ్లోనే అన్నారు, సార్ మా ప్రధాన అజెండా మాకు ప్రత్యేక హోదా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లోనే ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. సో ఆ అంశం పైన మేము ఖచ్చితంగా ఒత్తిడి తెస్తూనే ఉంటాం. మోడీ గారు కూడా మొదటిసారి ఏపీ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేయాలి, వచ్చే ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని పెకిలించాలని ఒక కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అని కూడా విమర్శించారు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కూడా మీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని ఒక విమర్శ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఎట్లా స్వీకరిస్తారనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? పోయిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని పూర్తి అవినీతిలో కూరుకుపోయారు, పోలవరం ఒక ఏటీఎం లాగా తయారు చేశారని ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి విమర్శలు, ఇవన్నీ రాజకీయ విమర్శలు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎదుటోళ్ళ పైన బురద జల్లే ప్రయత్నం ఉంటుంది. అందరూ కూడా అదే పని చేస్తారు. సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మీరు గోదావరి జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా దక్కనివ్వమనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఎట్లా ఉంది గోదావరి జిల్లా? ఖచ్చితంగా మెజారిటీ సీట్లు వైసీపీ సాధిస్తుంది ఈసారి. సో ఈ ప్రజలు వచ్చి కులము లేకపోతే ఇంకోటి చూసి ఓటేసే పరిస్థితుల్లో లేరు. జగనన్న కావాలా, జగనన్న వద్దా? సో జగనన్న కావాలన్న వాళ్ళు, మంచి జరిగిన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తారు. అది కులాలకు అతీతంగా ఓట్లు వస్తాయని చెప్పి కూడా నేను భావిస్తాను. గతంలో పవన్ కళ్యాణ్ భీమవరంలో కంటెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించింది. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించగలుగుతారు. అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టార్ ఉండొచ్చు, మూవీస్లో స్టార్ ఉండొచ్చు, బట్ ప్రజలకు అందుబాటులో ఉన్నది భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండబోయేది ఖచ్చితంగా వంగా గీత గారు. ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని చేరుకోవాలంటే సామాన్యులకి అయ్యే పని కాదు. సో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ అవసరాలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళనే గెలిపిస్తారు. సో వంగా గీత గారికి మంచి గెలుపు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా నేను భావిస్తాను. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గతంలో ఒక కామెంట్ చేశారు, ఒక విమర్శ కూడా చేశారు. మీ ప్రభుత్వం పైన పదే విమర్శలు చేస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఒక 5 చేతిలో ఉంది. ఆ 5లో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నారని ఒక విమర్శ చేశారు. దీనికి ఏమంటారు? ఇవన్నీ మానసికంగా ఎదుటోళ్ళని డిమారలైజ్ చేయాలని చెప్పి, ఎదుటోళ్ళని ఏదో ఒక 2 మాటలు అంటే వాళ్ళు మానసికంగా బాధపడిపోయి లేకపోతే వాళ్ళు తగ్గిపోతారనే విమర్శ. అసలు పవన్ కళ్యాణ్ ఎవరో కూడా మాకు పరిచయం కూడా లేదు. అలాంటి వాడు మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా. చంద్రబాబు కూడా మళ్ళీ చెప్తున్నారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది అని మొన్న కామెంట్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కేఏ పాల్ గారు కూడా అదే అన్నారు. కేఏ పాల్ గారు కూడా 170 సీట్లకు 175 గెలుస్తానని చెప్పి అభ్యర్థులు కూడా పెడతా ఉన్నారు. సో ఇదే విధంగా కేఏ పాల్ గారు ఏ విధంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ఆయన కూడా ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. సో ఏపీ ప్రభుత్వంలో అవినీతి నేతలు, మంత్రుల పేర్లన్నీ కూడా రెడ్ బుక్లో రాశారని లోకేష్ చెప్తా ఉన్నారు. రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉందని చెప్పినట్టున్నారు. రెడ్ బుక్ కాకపోతే ఎల్లో బుక్ ఏదైనా రాసుకోమనండి. ఇవన్నీ బుట్ట బెదిరింపులకు ఎవరు భయపడరు. ఇది వరకు చూశారు. ఖచ్చితంగా ఎంత గట్టిగా చేస్తాం, ఈ ఎలక్షన్లు కూడా గట్టిగా చేస్తాం. మా జిల్లాలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. మీరు రాజంపేట నుంచి కంటెస్ట్ చేస్తా ఉన్నారు కదా, ఈసారి ఎన్డీఏ కూటమిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మీ మీద పోటీ చేస్తే మీ విజయ అవకాశాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా నేను కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారే రాజంపేట పోటీ చేయాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆయన మా జిల్లా వాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తేనే బాగుంటుందని నేను భావిస్తున్నాను. షర్మిల గారు కూడా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో కడప ఎంపీగా పోటీ కూడా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేస్తే మీకు ఏమైనా కానీ మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఇంకా ఒకటి, మనం జగనంతో ఉన్నామా, జగనంతో లేదా అని. జగనంతో ఉంటే కడపలో ప్రజలు ఎవరికైనా ఓటేస్తారు. జగనన్నతో లేరంటే ఇంకా అది ఎవరని చూడరు. ఖచ్చితంగా కడపలో వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యేలను మార్చారు, ఇన్ఛార్జీలను మార్చారు. ఎందుకు వాళ్ళందరిపైన వ్యతిరేకత ఉందని మార్చారా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకతను అభ్యర్థులపైన రుద్దారా? మీ మీద ఇదే విమర్శ వస్తూ ఉంది ప్రధాని. అంటే అందరిపైన వ్యతిరేకత ఉందని నేను చెప్పను. ఇప్పుడు మార్చిన దాంట్లో చాలా మంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చారు. సో ఎమ్మెల్యేలను ఎంపీగా తీసుకెళ్లారు. కొంతమంది వాళ్ళ పిల్లలకి ఇచ్చారు, ఏజ్ అయిపోయిందని చెప్పి. సో కొన్ని చోట్ల సామాజిక సమీకరణలో భాగంగా బీసీలు పెంచారు. ఈరోజు ఎంపీలు చూస్తే బీసీలకు పెంచారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి. ఈరోజు ఇచ్చిన సీట్లో 50% ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈరోజు 50% సీట్స్ ఇచ్చారు ఆయన చెప్పిన మాట ప్రకారం. సో అందులో భాగంగా మార్పు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందరూ ఏదో సరిగా చేయలేదనే మాట అయితే వాస్తవం కాదు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఎంపీ మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.